అవుతుంది. అలాంటి కాలం వచ్చింది అని దేవుడు చెప్తున్నాడు. నాకు ఏదో తిరం పోయి మాట్లాడతలేదు నేను. దేవుడు అలాంటి వారిని మార్చబోతున్నాడని చెప్తున్నాడు. కుటుంబ వ్యవస్థను కట్టేవాడిగా మార్చబోతున్నాడు. జీవితాలు కట్టేవాడిగా మార్చబోతున్నాడు. ఆ సమాధానము రాబోతున్నది. ఎంతో కాలం నుంచి ఈడిపోయిన వారు కలవబోతున్నారు. ఇంకో దెయ్యం ఉందండి. భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో ఉంటారు. ఆవిడ మాట్లాడుతూ ఈయన మాట్లాడుతూ ఆ టైపు కూడా నా దగ్గర వచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారండి? వాళ్ళ ఆయన ముందు వచ్చేసాడు. ఆవిడ ముందు వచ్చేసింది. ముందు చెప్తే పేరు పెట్టి పిలిచి దేవుడు మాట్లాడాడు. తర్వాత మళ్ళీ అలా చోటకి వెళ్ళిందట. దేవుడు చెప్పాడట. అంటే ఆలోచించాడు. హల్లెలూయా. దగ్గరగా ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటలేదు. వాళ్ళ అమ్మాయిలు డిగ్రీలు వచ్చాయి. డిగ్రీ చదువుకుని దాగి చెప్తారు. ఒకే ఇంట్లో మరి ఎలా వండేసి అలా పెట్టేస్తుంది అంతే. ఆడేమో అలా తినేసి అలా పోతున్నాడు అంతే. అడుగు మా మిస్సెస్ మేడం, అవునా కదా? హైదరాబాద్ నుంచి ఏం చెప్పడం లేదు. అల్లలే పేరు చెప్పను. కానీ పరిశుద్ధాత్మగా చెప్పాడు, మీ ఇద్దరు ఏకమై ఉంటారని. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళిద్దరు ఈరోజు సంతోషంగా హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఎంతో ఆనందించారు. ఎన్నో వారాలు వాళ్ళు మా మందిరానికి వచ్చారండి. దేవుడికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నా ప్రార్థన ఏమైపోయింది, 3 అయిపోయింది. కానీ ఒక్క వచనాన్ని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనం. అతడు కేకలు వేయడు, అరువడు, వినబడనీయడు. నలిగిపోయింది ఆల్రెడీ, దానిని ఏమాత్రము విలువడు. మకమకలాడుచున్న అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమును న్యాయము స్థాపించే వరకు అతడు మందయుడు నలుగురు పడదు. దీపములో అతని బోధ వరకు కనిపెట్టును. ఆకాశమును విస్తరించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తను పరిచి దాని జనులు ప్రాణమును దానిలో నడిచి వారికి జీవాత్మను దేవుడైన యెహోవా ఏది చలవించేదంటే గుడ్డి వారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని శర్రశాలలో నుండి వెలుపులకు తెచ్చుటకు, చీకటిలో నన్ను నివసించు వారిని వెలుపులకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయ పట్టుకున్నానంట. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించున్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము. మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడు కాను. నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు చెందనీయను. నాకు చెప్తున్నానే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు బందికానాల్లో ఉన్న వారిని విడిపించబోతున్నాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎలాంటి బాధలు చెప్పుకోవాలో తెలియక, అయ్యో దేవుడి వాక్యమేమో డాడీ గారి గురించి ఎలా మాట్లాడింది, నేనేం చేయాలి, నా తరపున ఏ అన్యాయ కార్యక్రమం లేదు, నేను ఎలా భరించును, ఎలా సహించును, ఎలా ఓర్చుకోను అంటూ అని దుఃఖపడుతున్న కూతురులారా, కుమార్తెలారా,
నా కుమారుడా, ఇదిగో ప్రభు చెప్తున్నాడు, సెలవిస్తున్నాడు, నీ చేతులకి అంచుల వరకు నీకు వ్యతిరేకంగా ఉన్న భర్తలను మార్చివేయబోతున్నాడు. నీ చేతి కూడితిని, నీ చేతిని కొడుతున్న భర్త తల వచ్చి నీకు నమస్కారం చేయబోతున్న రోజులు రాబోతున్నాయి. ఎంతగా తగ్గించుకుంటాడంటే, నేను చెప్తున్న ప్రవచనం రాసుకో, డేట్ వేసుకో. నీ భర్త బయటికి వెళ్తున్నాడు, 100 సార్లు నీతో చెప్పి వెళ్తాడు. హల్లెలూయా. నీ కొడుకులు, నీ పిల్లలు నీ మాట ఈ రోజు నుండి బీరి గీసేస్తే ఆ బీరి దాటరు, అలా ఉండబోతున్నారు. హల్లెలూయా. ఇక అద్భుతాలు చేయబోతున్నాడు. అందరూ సిద్ధపడండి. దేవుడి మాటలు దీవించునుగా. ఆమేన్. మీ గుంపులు విప్పి మీ చేతుల్లో చూడడానికి దేవుడు నీతోనే ఉన్నాడు. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. అక్క చెల్లెలు లాంటి వాళ్ళు వచ్చారు, ఇద్దరు చాలా బాధతో ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మ నాతో చెప్తున్నాడు, మీ కుటుంబంలో ఉన్నటువంటి కన్నీళ్ళన్నీ బయటకు పోతున్నాయి. మీ చేతులు ఎత్తడం వల్ల బయటకు వెళ్ళిపోతున్నాయి. నీ కుటుంబంలో పెళ్లి వివాహం జరగబోతున్నాయి. నీ ఇంట్లో బిడ్డలకు ఉద్యోగాలు రాబోతున్నాయి. నువ్వు కొత్త ఇల్లు కొనుక్కోబోతున్నావు. నువ్వు నీ అప్పులన్నీ కొట్టివేయబడబోతున్నాయి. యేసుక్రీస్తు నామములో అద్భుతం జరగబోతున్నాయి. థ్యాంక్ యూ జీసస్. దేవుడికి అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. దేవుడికి అద్భుతమైన క్రియ చేయబోతున్నాడు. నీతో మాట్లాడతాడు. నా కుమార్తె మిమ్మల్ని విడిపించడానికి నేను తోడుగా ఉన్నాను. ఎంతో కాలం నుంచి దుఃఖంతో వేధిస్తూ ఉన్నాను. నీ కృప, దేవుడు నిన్ను ఒక మంచి నింపి ఉన్నాడు. నువ్వు దిగులు పడుకుంటున్నావు, ఓర్చబడి ఉన్నావు. ప్రభు ఆత్మ నీతో ఇద్దరు మారబోతున్నారు. దేవుడు మార్చబోతున్నాడు. అభిషేకం పొందుకోబోతున్నారు. కొత్త అభిషేకం అందుకోబోతున్నారు.
యేసు క్రీస్తు నామములో పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తారు మన మధ్యలో ఉన్న రెవరెండ్ ఈసా గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలోకి అత్యున్నత ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఆయన మేము వెళ్ళే ప్రయాణం క్షేమంగా రావడానికి మీ కృప చూపాలి నాయన. నీ కృప చేత మరి డాడీ గారిని ప్రయాణంలో క్షేమంగా తోలుకొచ్చారు. ఆయా ప్రాంతాల నుంచి బిడ్డలందరినీ మీరు తోలుకొచ్చి అయా వారు దుఃఖ దినములు క్షేమకరంగా మార్చడానికి నిత్యమైన వెలుగులో రిలీజ్ ప్రతి ఒక్క బిడ్డకి నాయన దుఃఖ దినాలు క్షేమకరంగా మార్చబడతాను. గాడి గారిలో మీరుండి నాయన ప్రేమ అనేక మందికి అనేక రకాలమైన సాతాను గోధుమలు జల్లించినట్లుగా రకరకాలమైన బలహీనతలు, రకరకాలమైన అనారోగ్యాలు, ఆయా రకరకాలమైన ఇబ్బందులు, అప్పులనే భారాలు, బిడ్డల తల్లిదండ్రులకు లోబడక అయా చదువుకునే బిడ్డల ఎగ్జామ్స్ సరైన రీతిలో రాటకి అయా ప్రతి ఒక్క బిడ్డకి కావలసిన అయా నిత్యమైన సంతోషకరమైన శుభవర్తమానమైన వాక్కు సందేశములు ప్రతి ఒక్క బిడ్డ దుఃఖ దినములని క్షేమకరంగా మార్చబడును గాక. ఆమేన్. పొందుకున్న వాళ్ళందరూ గట్టిగా దేవుడిని తప్పకూడదు. ఆ చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిల్వ రక్తంలో జాతి కరికాయ మీరు కార్చిన సిల్వ రక్తంలో బిడ్డల బంధకాలు, దురాత్మ, అనారోగ్యాలు